వెన్ యూ పోర్ట్రేట్ యాజ్ ముస్లిం ఉమెన్ యు నో ద థింగ్స్ రైట్. ఎందుకంటే అది కొంచెం జడ్జ్మెంటల్గా ఉంటుంది మీరు చేసే క్యారెక్టర్, ఎక్కడ వాళ్ళు ఎలా వేర్ చేస్తారు, ఎలా హ్యాండ్ మూమెంట్స్ చేస్తారు అనే థింగ్స్. హౌ ఇట్స్ టఫ్ అంటే లైక్. సో నేనొచ్చి ఫరానాకి కొంచెం ప్రిపరేషన్ చేశాను. లైక్ నాట్ ఫర్ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్. నమాజ్ నేర్చుకున్నాను టు బీ లైక్ ద ముస్లిం. బుర్కా వేసి కొంచెం టు గెట్ యూస్ టు దట్ కాస్ట్యూమ్. అండ్ ఒక ఇద్దరు ముస్లిం లేడీస్ వచ్చి నాకు ప్రాపర్గా నమాజ్ చేయడం నేర్పించారు ఇంటికి. నైస్. అండ్ దెన్ ట్రిపుల్ కెన్ అక్కడ ముస్లిం ఏరియాలో ఉన్నాము. అక్కడే ఉండి వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి, అండ్ ఇట్ హ్యాస్ అ స్మాల్ ఆ స్లాంగ్ ఒకటి ఉంది, ట్రిపుల్ కెన్ స్లాంగ్ అంటాము. ఓకే. ముస్లిం వాళ్ళు క్యా బా, కైకో బా అంటే వాళ్ళకు ఒక హిందీ మిక్స్ అయిన తమిళ్ మాట్లాడతారు. సో ఇటువంటి చిన్న చిన్న విషయాలే. బట్ ఫరానా ఇస్ వన్ మూవీ విచ్ అగైన్ ఇట్స్ an intense performance. Yeah. I don't know if you watched the full Yeah, film. I've seen some scenes. It's మైండ్ బ్లాక్ అయింది ఆ సినిమా చేసినప్పుడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ టు ప్లే అగైన్. ఆ సినిమా అయిన తర్వాత అసలు అంటే ఆ సినిమాలో క్యారెక్టర్ ఎలాగంటే నేను చేసిన దాంట్లో చాలా డిఫరెంట్ రోల్. ఐశ్వర్య రాజేష్కి టోటల్ కాంట్రాస్ట్, ఎక్కువ మాట్లాడదు, చాలా క్వైట్, చాలా సటిల్, చాలా భయస్తురాలు, బట్ కొంచెం ధైర్యంగానూ ఉండాలి, ఎక్కువ మాట్లాడదు. వెరీ వెరీ సటిల్ పర్ఫార్మెన్స్.